చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొలమాసనపల్లి గ్రామంలో గురువారం రాత్రి దొంగతనం జరిగింది. శాంతిపురంలో తమ బంధువుల పెళ్లికి వెళ్లిన మాజీ ఎంపీటీసీ మంచుల కుటుంబ సభ్యులు శుక్రవారం ఇంటికి రాగానే ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండడం, కిటికీ ధ్వంసం అవడం గ్రహించి వెంటనే పలమనేరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. బాధితుల కథనం ప్రకారం బంగారం 20 గ్రాములు, 500 గ్రాముల వెండి, 80,000 రూపాయల నగదు దొంగలు అపహరించినట్లు చెబుతున్నారు. కొలమానపల్లిలో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పోలీసులు దొంగతనాలకు పాల్పడుతున్న వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. బీగాలు తీసి లోపలికి ఎంటర్ అయ్యే కొందకి బ్యూరో మొత్తం ఓపెన్ చేసి చాలా చెదురైపోయింది. ఏమో డౌట్ వచ్చి నేను మళ్ళీ లోపలికి లోపల బ్యూరో కూడా సేమ్ అదే లోపల సీక్రెట్ లాకర్ నుంచి మొత్తం తీసి చిన్న చెదర వేస్తున్నారు. ఈ పక్క 2 బ్యూరోలు ఉన్నాయి, అది కూడా సేమ్ అట్లా చేస్తున్నారు. వచ్చి చూస్తే హాల్లోకి చూసి ఈ కిటికీ ఓపెన్ చేస్తున్నారు. మళ్ళీ వెంటనే నేను సిఎస్ఆర్కి ఫోన్ చేయడం, పోలీసులు అక్కడ వచ్చి తనిఖీలు జరిగినారు. నాకు తెలిసిన వరకు ఒక అమౌంట్ వచ్చి ఒక 75,000 ఉండాలా, ఒక 20,000 బంగారు పేరు మీద అనుమానం ఉందా? అనుమానం అనేది ఎవరికి లేదు. అది పోలీసు వాళ్ళు కొంచెం శ్రద్ధ తీసుకొని చేస్తే దొంగలు బయటపడాలి. ఇంకొకటి వచ్చి ఇలాంటిది ఇంకొక ఇల్లు జరగకుండా పోలీసు వాళ్ళే దీన్ని బాధ్యత తీసుకోవాలి.